అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. నెల్లూరు నగర నడిబొడ్డునటువంటి ప్రియాంక స్కూల్లో లావణ్య అనేటువంటి విద్యార్థి దుర్మరణం చెందడం చాలా బాధాకరం. ఈరోజు ప్రతి నెలలో ఈ 2025 సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి చివరి నెల డిసెంబర్ నెలలో ఉన్నాం. సుమారుగా ఈ నెల్లూరు నగరంలో ఏదైతే కార్పొరేట్ విద్యకి పేరుగా ఉందో అగ్గిపెట్టెల లాంటి కాలేజీలు, అపార్ట్మెంట్లో కాలేజీలు, సందుల్లో కాలేజీలు, సందుల్లో స్కూళ్ళు, ఆట స్థలం ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి కళాశాలలు, ఇటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇచ్చి ఈ యొక్క సందుల్లో గొంతుల్లో కాలేజీలు నడపడానికి ఎవరైతే జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరైతే నిమ్మక నీరెత్తినట్టున్నారో ఆ అధికారులందరూ కూడా ఈరోజు కనీసం ఒక కాలేజీ కంటే ఏంది, దానికి అనుమతులు ఎలా ఇవ్వాలనేటువంటి కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు వాళ్ళకి అనుమతులు మంజూరు చేయడం. నెల్లూరు జిల్లాలో మనం చూస్తే మన నవోదయ స్కూల్లో, తర్వాత ఇక్కడ ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో, ఈ యొక్క కోచింగ్ సెంటర్లో, అదేవిధంగా స్కూళ్ళల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇదే సందులో, పక్క సందులో చదివినటువంటి ఏదైతే నారాయణ స్కూల్ ఉందో ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతూ బాగా మెరిటోరియస్ స్టూడెంట్ ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు? ఈ తల్లిదండ్రుల ఆత్మఘోషకి కారణం ఎవరు? ఈ మరణాలన్నిటికీ కారణకులైనటువంటి అధికారులు ఏ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులు, ఈరోజు జరుగుతున్నటువంటి మరణాలు, తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి ఆత్మఘోష, వీటన్నిటికీ సంబంధించి ఒక్క అధికారినన్నా, ఒక్క కాలేజీ ప్రిన్సిపల్నన్నా, ఒక్క చైర్మన్ అన్నా అరెస్ట్ చేశారా? ఒక్క చైర్మన్కి సంబంధించిన అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఈ యొక్క సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి కళాశాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కానీ, డైరెక్టర్ని కానీ, లెక్చరర్ని కానీ, పాఠశాల సిబ్బంది కానీ ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఈ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఆత్మహత్యలు, నెల్లూరు జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా నాకు తెలిసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానీ చూస్తే ఈరోజు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఆత్మహత్యలు నవోదయ స్కూల్లో జరుగుతున్నాయి, జూనియర్ కాలేజీలు జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజీలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? జాతీయ బాల హక్కుల కమిషన్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కూలంకషంగా ఈ విషయాలన్నిటి మీద కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ప్రియాంక స్కూల్ ఏదైతే ఉందో ఈ ప్రియాంక స్కూల్లో చనిపోయినటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థికి సంబంధించి మరణానికి కారకులు ఎవరు? ఈ మరణానికి సంబంధించి వెనకాల ఎవరెవరు దీనికి పాత్ర పోషించారు? ఈ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ప్రిన్సిపాల్కి తెలియజేస్తే ప్రిన్సిపాల్కి నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటున్నారు. ఇటువంటి ఘటనలన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా దీని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తును నిర్వహించి ఈ ఘటనలో బాధ్యులైన ప్రియాంక స్కూల్ యాజమాన్యంగా ఉంటే చైర్మన్ కానీ, ప్రిన్సిపల్ కానీ, లెక్చరర్ కానీ, అకాడమిక్, నాన్ అకాడమిక్ స్టాఫ్ అందరిని కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత ఈ మరణానికి కారకులందరూ కూడా జిల్లా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. జిల్లాలో జరుగుతున్న మరణాలన్నిటికీ కారకులు ఎవరు?